ఎప్పుడూ నెమ్మదిగా సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ మాట్లాడటం మొదలు పెడితే చలోక్తులు విమర్శలతో ఎదుటి వ్యక్తికి చెమటలు పట్టిస్తారు. అలాంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారట. సీరియస్గా మాట్లాడటం కంటే సన్యాసం బెటర్ అంటూ వైరాగ్యంగా మాట్లాడుతున్నారట. అధికారం చేతిలో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నామని బాధపడిపోతున్నారట. వెటకారానికి పరాకాష్ఠైన ఆయన మనసులో ఏముంది? ఎందుకు అధికారం కంటే సన్యాసమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు? లెట్స్ జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. విశాఖపట్నం రాజకీయం రూటే సెపరేట్. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. దాన్ని బట్టి అక్కడ నాయకులు ఇంకా ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలకే రాజకీయాన్ని నేర్పే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇప్పుడు ఒంటరి అయిపోయినట్లు ఫీల్ అవుతున్నారట. బీజేపీ నుంచి పోటీ చేసి విశాఖ నార్త్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గత కొంతకాలంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవటం చర్చనీయాంశంగా మారింది. వేదిక ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనలో ఉన్న ఫైర్ని పక్కన పెట్టేసి సైలెంట్గా గడిపిస్తున్నారు. ఎమ్మెల్యే పదవి చేతిలో ఉంది, అధికారం ఉంది కాబట్టి నియోజకవర్గంతో పాటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పచ్చు. కానీ విష్ణుకుమార్ రాజు అసలు అధికారమే లేదన్నట్లు వైరాగ్యంతో మాట్లాడుతూ కాషాయ పార్టీలోనూ కూటమి ప్రభుత్వంలో ఉండటం కంటే కాషాయం కట్టేసి సన్యాసిగా మారిపోవటం బెటర్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారట. ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినట్లే 2024 ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి పోటీ చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. 2014 ఎన్నికల్లో కూటమితో జట్టు కట్టిన సమయంలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కూటమి నుండి చంద్రబాబు బయటకు వచ్చేయడంతో పదవి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో విష్ణుకుమార్ పొత్తులు లేకుండా బీజేపీ నుంచి పోటీ చేసి విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో పరాజయం పాలయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ కూటమితో జత కట్టడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి అధికారం ఉండి ఏమి లాభం, పవర్ చూపించలేనప్పుడు అధికారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న ధోరణిలో విష్ణుకుమార్ రాజు కనిపిస్తున్నారట. 2019 నుండి ఇప్పటి వరకు విశాఖ నార్త్ నియోజకవర్గ వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్న కేకే రాజు మీద ప్రస్తుత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కేకే రాజు విశాఖ నార్త్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మాత్రమే కొనసాగగా 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆ పార్టీలో ప్రమోషన్ పొంది ఇంకో మెట్టెక్కారు. 2019 ఎన్నికల తర్వాత దూకుడు పెంచిన కేకే రాజుని మళ్లీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చేయటంతో అతన్ని కట్టడి చేయాల్సింది పోయి అధికార కూటమిలోని ఇతర నాయకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడిపోతున్నారట. కేకే రాజును కట్టడి చేయలేని ఈ పదవి అధికారం ఎందుకు? దీనికంటే కాషాయం తీసుకొని రాజకీయ సన్యాసం తీసుకోవటమే బెటర్ అన్న ధోరణిలో బహిరంగ వేదికలపైనే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు విశాఖ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత భీములకి షిఫ్ట్ అయి విశాఖ నార్త్ను గాలి కొదిలేశారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా విశాఖ నార్త్ నియోజకవర్గ అనధికార ఎమ్మెల్యేగా కేకే రాజు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను, ప్రజా సమస్యలను చూస్తూ నియోజకవర్గంలో బలమైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేకే రాజు అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే విశాఖ పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును ఎయిర్పోర్టులో అడ్డుకున్నారు. అంతేకాకుండా 2022లో విశాఖ వచ్చి పవన్ కళ్యాణ్ని సైతం వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, మరో పార్టీ అధ్యక్షుడిని 2 సార్లు విశాఖలో అడ్డుకొని అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ప్రమోషన్తో దూసుకుపోతున్నారు కేకే. అలాంటి వ్యక్తి మీద ఎందుకు కేసులు పెట్టి అరెస్టు చేయటం లేదని బహిరంగంగానే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 2 పార్టీల అధినేతలను అడ్డుకున్నారన్న కేసులున్నా ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెగ ఫీల్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వేదికలపైన, పార్టీ వేదికలపైన
విష్ణుకుమార్ రాజు ఓపెన్ అయిపోతూ కేకే రాజు మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం కూటమికి చెందిన ఇద్దరు అతిరథులకు గతంలో విశాఖ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టడానికి నాయకత్వం వహించిన కేకే రాజును అలా ఎందుకు వదిలేశారు అంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెగ మదన పడిపోతున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసుతో పాటు ఇతర కేసుల్లో వైసీపీ నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్న కూటమి ప్రభుత్వం ఎందుకు కేకే రాజు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సన్నిహితుల దగ్గర విష్ణుకుమార్ రాజు అంటున్నట్లుగా సమాచారం. కేకే రాజు మీద ఉన్న అసంతృప్తిని బాహాటంగానే బయటపెడుతున్న విష్ణుకుమార్ రాజు ఆయన్ని అరెస్టు చేసేంత వరకు ఊరుకునేలా లేరని లోకల్ లీడర్స్ మాట్లాడుకుంటున్నారు. విష్ణుకుమార్ రాజు బాధను కూటమి నేత చంద్రబాబు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి మరి.